ఓం శివాయ గురువే నమః. ఓం ఓం శివాయ శివాయ గురువే గురువే నమః. ఓం ఓం శివాయ శివాయ గురువే నమః. హాయ్ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. గురువే నమః. శుభోదయం. శుభోదయం, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు ఆల్? బాగున్నారండి? సూపర్. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. హౌ ఆర్ యు ఎవ్రీబడి? ఎవ్రీబడి ఇస్ ఫైన్. ఫైన్ సార్. Good. Okay, only 2-3 voices I can hear. What about others? How are you? అందరం Fine, బాగున్నాం fine. సార్. Okay. బాగున్నాం సార్. Okay. ఓం So, శివాయ గురువే నమః. Om Shivaya Gurave Namaha. So, it is 5:04 now. Let's start the starting prayer. వెన్నెముక నిటారుగా ఉండేలాగా కూర్చోండి. స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, ఎవ్రీబడి. ఐస్ క్లోజ్, నమస్కార ముద్ర. Breathing normal. And the focus only between the eyebrows. సంఘఛద్వం సంవదధ్వం సంఘఛద్వం సంవదధ్వం సంభో మనాంసి జానతా సంభో మనాంసి జానతా దేవా భాగం యథా పూర్వే దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే ఓం నమః. శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. Okay, slowly open your eyes and on your mat, Parvatasana, Ashtanga Namaskarasana and Bhujangasana. Ready. Everybody Ready. do it on your own. I will watch everybody and I will tell you. If any corrections, I will tell you. Okay. Please continue 3 times. Starting from Parvatasana అండి. Exactly, yes. Yesterday you have done the same. Okay, let me watch everybody. వెనకాల పాదాలు తగలాలి, తల ముందుకు వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. నీలిమ గారు వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే, వెంకటరెడ్డి గారు ఎక్సలెంట్. అశోక్ గారు వెనకాల కాళ్ళు 2 టచ్ అవ్వాలండి. అశోక్ గారు వెనకాల the gap between the feet should not be there. Both the feet should be together. Okay. Mohan garu, fantastic. పర్వతాసన, అష్టాంగ నమస్కారాసన, భుజంగాసన ఇవి మీకు మీరుగా చేయాలి. స్లోగా ఆన్ యువర్ ఓన్ పేస్, మీ ఓన్ స్పీడ్ తో మీరు చేయాలి. రమాదేవి గారు వెరీ గుడ్. బట్ స్టమక్ షుడ్ నాట్ టచ్ while you are bending down. అష్టాంగ నమస్కారాసన అండ్ భుజంగాసన. పొట్ట క్రింద తగలకూడదు. అశోక్ గారు ఫెంటాస్టిక్. లక్ష్మీకాంతం గారు వెరీ గుడ్. అందరూ ప్రయత్నించాలి. ఇది చాలా చిన్న ఆసనాలేగా.
POCO M2. Very good, Amma. Xiaomi 2305. Very good, Amma. Mohan Rao garu, very good. Ramachandra Kamath garu, మీ వీడియో బ్లర్ ఉందండి. I cannot see you because your video is completely blur. Maybe you set the background wall something maybe in settings. Okay. 3 సార్లు చేయండి. ఆ తర్వాత జస్ట్ స్టాండ్ అప్. 3 సార్లు అయిపోయిన తర్వాత స్టాండ్ అప్. వెరీ గుడ్. ఓకే. వెంకటరెడ్డి గారు యూ కెన్ స్టాండ్ అప్ అండి. Everybody stand up and relax. Breathing normal. Get ready for the next asanam. Next asanam. Can anybody tell me? Makarasana. Makarasana. Very good. Makarasana means start crocodile. Crocodile. Mosali. Okay. 2 మోచేతులు ఒకదాని పక్కన ఒకటి టచ్ అవ్వాలి. వెనకాల పాదాలు కంప్లీట్ స్ట్రెచ్ అండ్ టుగెదర్. అండ్ అరచేతుల మధ్యలో మీ ముఖము. 2 అరచేతులు మీ చెంపలని టచ్ అయి ఉండాలి. టచ్ యువర్ చీక్స్. రామచంద్ర గారు యువర్ బోత్ ద ఎల్బోస్ touch each other close. Incasta close. Very good. Now it is good. Fantastic. POCO. Amma, very good. Okay, now the movement. Slowly. Left leg and right leg. Slowly, gently. Breathing normal. J. Mohan garu, 2 మోచేతులు close. Both the elbows. Ala. వెరీ గుడ్. ఇంకాస్త క్లోజ్. కింద అడుగు భాగంలో క్లోజ్ అవ్వాలి. అండ్ రోషిని గారు ఇంకాస్త క్లోజ్ కింద బాటమ్ ఆఫ్ ద ఎల్బో. సీతారత్నం గారు ఫెంటాస్టిక్. సుభద్రమ్మ వెరీ గుడ్. లక్ష్మీకాంతం గారు వెరీ గుడ్. నీలిమ్ గారు ఎక్సలెంట్. కృష్ణప్రియ గారు వెరీ గుడ్. అశోక్ గారు ఫెంటాస్టిక్. అండ్ రమాదేవి గారు వెరీ గుడ్ అమ్మా. గౌరీ శంకర్ గారు వెరీ గుడ్. ప్లీజ్ కంటిన్యూ ద మూవ్మెంట్ విత్ నార్మల్ బ్రెత్ అండ్ విత్ ద బోత్ ద లెగ్స్. 2 కాళ్ళు ఒకేసారి మూవ్మెంట్. స్లోలీ అండ్ జెంట్లీ. లక్ష్మి గారు వెరీ గుడ్. ఐఫోన్ గారు గెలాక్సీ గారు POCO గారు. ఫ్యూచర్ లో మనుషుల పేర్లు ఇలాగే ఉంటాయేమో. ఓకే వెరీ గుడ్ అండి. విత్ ద బోత్ ద లెగ్స్. ఓకే. When you're done, completely lie down. Your head on the palms. 2 అరచేతుల పైన తల పెట్టి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ వెనకాల కాళ్ళు 2 స్ట్రెచ్ స్ట్రైట్ అండ్ ఫీట్ టర్న్ అండ్ ప్లేస్ ఇట్. Complete body is touching the ground.
ఓకే, లై డౌన్ అండి, కంప్లీట్లీ పడుకోండి, బోర్లా పడుకోవాలి. రెండు అరచేతులు ఒకదానిపైన ఒకటి పెట్టేసి మీ తల ఆ అరచేతుల పైన ఉండాలి. చిన్న పిల్లలు, ఇన్ఫాంట్ బేబీస్, స్మాల్ చిల్డ్రన్, దే స్లీప్ లైక్ దిస్. ఫుల్లీ రిలాక్స్ బ్రీతింగ్. Okay, fine. Now flip, turn your body, lie down on your back. నడుము మ్యాట్ పైన పెట్టి పడుకోండి, వెళ్ళకిలా పడుకోండి. ఫ్లిప్ యువర్ బాడీ, కంప్లీట్లీ లై డౌన్ ఫ్లాట్, లెగ్స్ స్ట్రెచ్, హ్యాండ్స్ స్ట్రెచ్, కంప్లీట్ your back side of your body is touching the mat. Now both the legs stretch straight, close to each other, feet close, knees close, thighs close, and hands close to the belly, straight. And ardha halasana, రెండు కాళ్ళు పైకెత్తి అర్ధ హలాసన. బ్రీతింగ్ నార్మల్. యథాశక్తి ఎంతసేపు ఉంచుకోగలిగితే అంతసేపు. దెన్ యూ కెన్ పుట్ ఇట్ బ్యాక్ డౌన్ అండ్ అగైన్ రైజ్, లిఫ్ట్ అగైన్. డూ దిస్ మల్టిపుల్ టైమ్స్. Up, down, slowly. Up and down, slowly and gently. Okay, after that, Pavana Muktasana. రెండు కాళ్ళు stretch straight and left leg, bend your left knee, clasp with your both the palms. అరచేతులతో ఆ ఎడమ మోకాల్ని పట్టుకొని మీ నుదుటి వైపులు అనుకోవాలి. బ్రీత్ అవుట్ అండ్ డూ. దిస్ ఈజ్ ఆల్సో యథాశక్తి. నీలిమ గారు వెరీ గుడ్ అమ్మా. అశోక్ గారు ఫెంటాస్టిక్. రామచంద్ర గారు ఎక్సలెంట్. బండారు మోహన్ రావు గారు వెరీ గుడ్. ఐఫోన్ లక్ష్మి గారు ఫెంటాస్టిక్. గెలాక్సీ A20 అమ్మా వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ and multiple times, then right leg multiple times, then both the legs multiple times. మీ యథాశక్తి రూపంలో చేయాలి. వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎస్పెషల్లీ సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్, ప్లీజ్ డూ at least 5 times each posture, slowly and gently. కృష్ణప్రియ గారు వెరీ గుడ్ అమ్మా. గిరిధర్ రాజ్ గారు ఎక్సలెంట్. రోషిని అమ్మ ఫెంటాస్టిక్.
J. Mohan garu, excellent. Rama Devi garu, fantastic amma. POCO garu, excellent. Subhadramma, fantastic. Good. Daily continue all these yogasanas. It will be very good for your gut health, also for your spine health. Please do, everybody. Please continue Pavana Muktasana with variations. Okay, once done, stretch your both the legs straight and hands close to your belly, straight, stretch straight. Okay, everybody, relax breathing. Now, Setu Bandhasana. Bring your both the feet close to your buttocks, close to your belly. రెండు దూరంగా ఉండాలి, ఒకదాని పక్కన ఒకటి డిస్టెన్స్ లో ఉండాలి. అండ్ హోల్డ్ ద యాంకిల్ విత్ బోత్ ద పామ్స్. కాలి మణికట్టుని రెండు అరచేతులతో పట్టుకోండి. అండ్ లిఫ్ట్ యువర్ హిప్. నడుముని పైకి ఎత్తండి. బ్రీతింగ్ నార్మల్, లిటిల్ స్పీడ్. స్టే దేర్. యథాశక్తి. Do this multiple times. Chandrasekhar Babu garu, very good. Subhadramma, very good. Bandaru Mohan Rao garu, excellent. Ashok garu, excellent. Krishna Priya garu, fantastic. Roshini Amma, very good. J. Mohan garu, fantastic. Gauri Shankar garu, very good. Continue this multiple times, Andy. Gauri Shankar garu, very good. Giridhar Raj garu, excellent. Uma Murthy garu, excellent amma. Very good. Do multiple times. POCO garu, excellent. Xiomi 2305 garu, fantastic amma. Sita Ratnam garu, excellent amma. Very good. Venkat Reddy garu, very good. Lakshmi Kantam garu, fantastic. Okay. Now once done, completely relax. Legs straight. Hands also straight. Breathing relax. Now get ready for the Markatasana. Markatamu means monkey. Markatasana. Okay, the first variation. Stretch both the legs. Bend your knees. And hands completely spread, stretch perpendicular to your legs. Now left and right, slowly and gently. When your knees goes left, your head comes right. And when your knees comes right, your head goes left.
కంటిన్యూ అండి. వెరీ గుడ్. అందరూ చాలా బాగా చేస్తున్నారండి. ఫెంటాస్టిక్. ప్లీజ్ కంటిన్యూ దిస్. Please continue 3 times, 3 times left, 3 times right. After that, both the feet in distance. Both the feet in distance apart from each other. Then again the same, left, right, left, right, left, right. Slowly and gently. Take your time. When you are in the asanam, in the stretch, stay in the stretch for few seconds. Breathing, breathe out, normal. Three times left, 3 times right. Do it slowly and completely. Okay, once done, both the legs completely stretch straight. And now bring your right leg without bending the knees to the left side of your body. And head comes right side. Breathing normal. This is third variation. Do the same with opposite side. यथाशक्ति multiple times. Do multiple times. Okay, once done, 3 times left, 3 times right. Then come up and sit. Come up and sit means with eyes closed. Chin mudra, spine straight, head straight, eyes closed. Eyes closed. Chin mudra, spine straight, head straight. Now everybody with eyes closed, please listen to me. Bhastrika
Kapalabhati and Nadi Shodhana Pranayamam. All these three you will do with eyes closed. Only mudras will change, but the spine, head, focus, everything will remain same. Start Bhastrika. ఆది ముద్ర కళ్ళు అస్సలు తెరవకూడదండి. మొత్తం ఈ 3 ప్రాణాయామాలు అయ్యే వరకు కళ్ళు తెరవకండి. స్టార్ట్ భస్త్రిక. ఇన్హేల్ ఫుల్లీ, హోల్డ్ and exhale fully, slowly and gently.
Eyes close. Now, Chin Mudra, Kapala Bhati. 1 second, 1 forcible breathe out. Eyes closed. Don't open your eyes, please. Kapala Bhati. Slowly. 1 second, 1 stroke. And please remove the negative qualities like Kama, Krodha, Moha, Lobha, Madamatsarya, Irsha, Dveshalu. Eyes closed. Head straight. Spine straight. Please don't do fast. Do it slowly. 1 second, 1 stroke. 1 forcible breath out. Okay, now Nadi Shodhana Pranayamam. Some of you directly doing the Nadi Shodhana without the instruction. Why? Kapala Bhati was the instruction, right? So follow the instructions, please. Now, Nadi Shodhana Pranayamam. Left hand on your lap, loose and relax. Left hand in your lap. Ollo pettukondi, left hand. Right hand Vishnu Mudra.
Spine straight, head straight, eyes closed. Nadi Shodhana. Please continue till I ask you to stop. Please continue. Don't stop in between. Okay. If anybody want to stop Nadi Shodhana, you can stop and sit with eyes closed. And if anybody want to continue Nadi Shodhana with this song. But everybody close the eyes.
and just listen to this. दूर उस आकाश की गहराइयों में एक नदी से बह रहे हैं आदि योगी। शून्य सन्नाटे टपकते जा रहे हैं, मौन से सब कह रहे हैं आदि योगी। योग के इस स्पर्श से अब योग में करना है तन मन। सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन। उतरे मुझ में आदि योगी, योग धारा छलक छन छन। सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन। उतरे मुझ में आदि योगी, उतरे मुझ में आदि योगी। पीस दो अस्तित्व मेरा और कर दो चूरा चूरा। पूर्ण होने दो मुझे और होने दो अब पूरा पूरा। भस्म वाली रस्म कर दो आदि योगी। योग उत्सव रंग भर दो आदि योगी। बज उठे ये मन सितारी, झनन 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 झनन। सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन। सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन। सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन। उतरे मुझ में आदि योगी, योग धारा छलक छन छन। सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन। उतरे मुझ में आदि योगी, उतरे मुझ में आदि योगी। Okay. Now, eyes close. Rub your palms. చేతులు రెండు రాపిడి చేయాలి. స్పీడ్. రెండు చేతులు స్ట్రెయిట్ గా పెట్టుకోండి. ఎక్కువసేపు రాపిడి చేయొచ్చు వితౌట్ పెయిన్. ఓకే, అండ్ పుట్ ఆన్ యువర్ ఐస్. బ్రీతింగ్ నార్మల్, హెడ్ స్ట్రెయిట్.
Now, close your ears. చెవులు మూసేసుకోండి. బ్రీతింగ్ నార్మల్, హెడ్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్. Now, put namaskaram. Eyes closed, spine straight, head straight, namaskara mudra. Now, whatever the precious to you, you need to look at that. Slowly open your eyes. మీకు అత్యంత ప్రియమైన వస్తువునో మనిషినో ఏదైనా మీరు చూడండి. Just look at which is very precious to you, highly matters to you, top priority for you. Okay, fine. You can come close to the camera. See, today what we have done, some change happened today. What happened? Initially, one Kannada song. At last, Hindi song. Normally, Telugu songs and Sanskrit songs like Mahamrutyunjaya Mantra chanting, that is Sanskrit. So, languages are changing, but the music which we are dipping ourselves, that is remaining same. And which will help you in Kailash Yatra. The people, Tibetan people, Chinese, whatever they speak their language, we cannot understand. Right? But even though we will feel what they are communicating, we will feel the energy there. So this is very important. భాష రాకున్నా భావం important. This will also help you, right? And tomorrow, everybody be ready with the deepam, one diya. మట్టి దీపంతో రేపు క్లాస్ ఉంటుంది. టుమారో we will do the eye exercises, సునేత్ర and త్రాటక క్రియ, which is very good for eyes. కళ్ళకు సంబంధించిన exercises and the kriya also we will do tomorrow. ఒక చిన్న మట్టి దీపము, వత్తి అండ్ నువ్వుల నూనె లేదా నెయ్యి, దేశీ ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి. If not having sesame oil or the ghee, if you're not having, then whatever the oil you are using, use that, no problem. But tomorrow we will do with the deepam. And also tomorrow arrange the deepam in your eye level. That means మీరు ఇలా కూర్చున్నప్పుడు కంటి చూపు స్ట్రైట్ గా ఉంటుంది కదా, అలా స్ట్రైట్ గా పెట్టుకునేలాగా ఏదైనా స్టూలో, స్టాండో, వాట్ ఎవర్ ద అడ్జస్ట్మెంట్ అరేంజ్మెంట్. ఓకే, అండ్ ఇట్ విల్ స్టే ఇన్ యువర్ హ్యాండ్ డిస్టెన్స్. ఇలా చేతి ముందుకు అనుకున్నప్పుడు 1 hand డిస్టెన్స్ లో ఆ దీపం అనేది మీ కళ్ళకు స్ట్రైట్ గా ఉండాలి. That deepam should be exactly straight to your eyesight when you are sitting with spine straight, head straight. Not even 1 inch below or 1 inch above. Exactly to your eye level.
So how you will arrange? That you need to think. Okay. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో ఆ దీపాన్ని మనం వెలిగించి మనం చేయాలి ప్రాక్టీస్. ఓకేనండి. టుమారో దిస్ విల్ హ్యాపెన్. అండ్ వాల్యూమ్ లో ఉంది సార్. వాల్యూమ్ లో ఉందా? అందరికి ఉందా? మీ ఒక్కరికేనమ్మా? కెన్ ఎనీబడి కన్ఫర్మ్ మై వాల్యూమ్? ఈజ్ ఇట్ ఓకే? It is clear, sir. It is fine. ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ గుడ్. ఓకే అమ్మా. క్లియర్ ఉంది మరి కానీ లో ఉంది సార్. మీ సైడ్ ఏదైనా చూసుకోండి మరి, మీ ఫోన్ లో కానీ ఇంకా మేబీ యువర్ సైడ్ అమ్మా, జస్ట్ చెక్, బికాస్ ఎవ్రీబడి ఈస్ నాట్ ఫీలింగ్ ద ఇష్యూ. ఓకే ఫైన్. కొంతమంది డే 1 నుండి కంటిన్యూస్ గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది జస్ట్ దే జాయిన్డ్ ఫ్రమ్ ద 63rd డే. 63rd డే టు టిల్ నౌ 99 టుడే. అలా కూడా కొంతమంది జాయిన్ అయిన వారు ఉన్నారు. కొంతమందికి ఆ దీపంతో చేసే ఎక్సర్సైజెస్ అండ్ ఆ క్రియ వాళ్ళకు తెలుసు. అండ్ కొంతమందికి దే డోంట్ నో. See, this is what the job of a guru. I need to take everyone with me and help the experience the ultimate, right? Maybe some people will feel bored. Okay, this we have done already. They may feel this. But if you do second time, it will open up new perception, new doors. If you do multiple times, travel with Guru, it will be beneficial only for you. So don't, let your energy down, your motivation down, but just be with the Guru, be with the process. Just travel with Guru. Even though second time, no problem. Just be 100%. Okay? Okay, fine. Now we will do ending prayer, then I will take questions. Okay? Ending prayer, Namaskara Mudra. సార్ రుద్రాక్ష చెప్పారా సార్? Okay. So let's do ending prayer, Amma. Then we will do Rudraksha. We'll continue that Rudraksha. Okay? ఓకే. If you are all okay giving time, no problem. I am also okay with that. It's already 6 o'clock, but it's okay. Fine. Ending prayer. Asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityorma mritangamaya. Shanti Shanti Shanti. Om Shivaya Gurave Namaha. ఓం శివాయ గురువే నమః. Now you can slowly open your eyes and bring your notebook, pen, and come close to the camera and listen to me. Okay, నిన్న ఎంతవరకు తెలుసుకున్నాము? దశముఖ రుద్ర. దశముఖ శ్రీ మహావిష్ణువు, రైట్? నెక్స్ట్ నౌ ఏకాదశముఖి 11 ఫేస్ రుద్రాక్ష. 11 ముఖాల రుద్రాక్ష. దీని గురించి మనం ఈరోజు ఇక్కడ నుంచి మిగతావన్నీ ఈరోజు తెలుసుకుందాం. ప్లీజ్ బ్రింగ్ ద నోట్బుక్. సమ్ పీపుల్ ఆర్ running here and there.
లాట్ ఆఫ్ మూమెంట్ ఈస్ హ్యాపెనింగ్. పుస్తకము పెన్ను వెతుకుతున్నారా? ఓకే. ఎప్పుడో చిన్నప్పుడు స్టూడెంట్ లైఫ్ లో రాసిన హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ బయటికి. ఫోన్లు, ల్యాప్టాప్లు, టైపింగ్ వచ్చేసింది కదా, చేతి వ్రాత అనేది ఆల్మోస్ట్ గాన్. నౌ అగైన్ వీఆర్ లివింగ్ ఇన్ దట్ ఎరా, రైట్? ఓకే ఓకే, నోట్ ఇట్ డౌన్. ఏకాదశముఖి అధిదేవత హనుమంతుడు. అధిదేవత హనుమంతుడు. గ్రహము శని గ్రహం. శని గ్రహం. వాట్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్? లాభాలు. ధ్యాన సిద్ధి. ధ్యాన సిద్ధి. జ్ఞాన సిద్ధి. ధ్యాన సిద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడా కలుగుతుంది. అండ్ ఆల్సో శారీరక రోగ నివారణ. If you are having any unhealthy or any ailments or diseases physically, then this Rudraksha also will help you. ఏమేం రాశారు ఒకసారి రిపీట్ చేయండి. ధ్యాన సిద్ధి, జ్ఞాన సిద్ధి, శారీరక రోగ నివారణ. Yes, very good. Okay, next. 12 face Rudraksha, ద్వాదశముఖి. ద్వాదశముఖి రుద్రాక్ష. मुझ में उतरे आदि योगी. ఆ పాట ఇంకా వెంటాడుతుందా కొంతమందిని? ఆది యోగి సాంగ్. ఓకే. ద్వాదశముఖి అధిదేవత సూర్య భగవానుడు, ద సన్ గాడ్. అండ్ గ్రహము, సంబంధిత గ్రహము సూర్యుడు. బెనిఫిట్స్. బెనిఫిట్స్. ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ ఇంక్రీజ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఓకే. ఆత్మవిశ్వాసం వెరీ ఇంపార్టెంట్ నౌ. కాన్ఫిడెన్స్. 3 రోజుల పరిక్రమ ఐ విల్ డూ, డెఫినెట్లీ ఐ విల్ డూ. ఆ ఒక ఆత్మవిశ్వాసం కంటిన్యూ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ త్రయోదశముఖి. త్రయోదశముఖి 13 ఫేస్. 13 ఫేస్ రుద్రాక్ష.
ఓకే, అధిదేవత ఇంద్రుడు అండ్ మన్మధుడు. ఇంద్ర అండ్ మన్మథ. గ్రహము వీనస్, శుక్రగ్రహం. శుక్రగ్రహము వీనస్. అండ్ ద బెనిఫిట్స్ భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు. భోగ భాగ్యాలు అండ్ సుఖ సంతోషాలు. ఈ రుద్రాక్ష ధారణ వల్ల ఈ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చతుర్దశముఖి, 14 ఫేస్. 14 ఫేస్ రుద్రాక్ష. అధిదేవత పరమశివుడు. పరమశివుడు. గ్రహము శనిగ్రహం. లాభాలు అంతర్దృష్టి పెరుగుతుంది. అంతర్దృష్టి అంటే విదిన్ అవర్ సెల్ఫ్ వి విల్ నో హూ am I, నేనెవరు అనే ప్రశ్నకు మీకు జవాబు కావాలంటే యు నీడ్ టు ట్రావెల్ ఇన్సైడ్ విదిన్ యూ. If you want to know the answer for who am I, you will find the answer if you go inside. అంతర్దృష్టి పెరుగుతుంది. నెక్స్ట్ పంచదశముఖి, 15 ఫేస్ రుద్రాక్ష. అధిదేవత పశుపతినాథుడు. పశుపతినాథుడు. పరమశివుడికి పశుపతినాథుడికి తేడా ఏంటి సార్? రుద్రుడు, మహాకాలుడు, యోగేశ్వరుడు, పరమశివుడు, సదాశివుడు, శంభో శంకరుడు, ఇలా శివుడి పేర్లే. ఇవన్నీ శివుడి పేర్లేనమ్మా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. పశుపతినాథ, దట్ మీన్స్ ద గాడ్ ఫర్ ఆల్ ద పశు యానిమల్స్, అందరికీ భగవంతుడు. పరమశివుడు క్రిమి కీటకాలకు, పశుపక్షులకు, సర్పాలకు, రాక్షసులకు, మానవులకు, దేవతలకు, గంధర్వులకు, కిన్నెరులకు, కింపురుషులకు, అలా ప్రతి ఒక్కరికి భగవంతుడు. అందరినీ సమానంగా చూసే దేవుడు. దేవుళ్ళందరికీ దేవుడు, మహాదేవుడు. ఓకే, సో ద ప్లానెట్ రాహువు. రాహుని ఇంగ్లీష్ లో షాడో ప్లానెట్ అంటారు. షాడో ప్లానెట్ రాహువు.
Okay, what are all the benefits we will get? Heart related issues will fix. Heart related issues will reduce. Blood pressure, గుండెకు సంబంధించిన ఇష్యూస్ అవి తొలగిపోతాయి. అండ్ శాంతి వస్తుంది. అల్టిమేట్ పీస్, శాంతి. సార్ ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్? మీరు వెళ్ళే యాత్రలో దొరుకుతాయి. ఇదంతా రిలేటెడ్ అమ్మా. మీరు ఇవన్నీ యాత్రలోనే ప్రతి ఒక్కటి, ఈ యోగా ఇవన్నీ కూడా మీకు అన్ని దొరికేది అక్కడే. శివాయ గురవే నమః, ఆ గురువే దొరుకుతాడు మీకు. ఓకే, నెక్స్ట్ ఈ పెద్దశ. పంచముఖి, ఈ పంచదశముఖి 15 ఫేస్ రుద్రాక్ష వల్ల పరమశాంతి లభిస్తుంది. పరమశాంతి అంటే అల్టిమేట్ పీస్. పరమశివుడు అంటే అల్టిమేట్ శుభాలు కలిగించేవాడు. ఓకే, అందుకే ఇది తీసేసుకుంటే సరిపోతుంది సార్. ఓకే, నెక్స్ట్ షోడశముఖి 16 ఫేస్. మొత్తం అన్ని రుద్రాక్షల గురించి తెలుసుకున్నాక దెన్ న్యూ క్వశ్చన్ విల్ రైజ్, విచ్ వన్ నీడ్ టు పర్చేజ్. పంచముఖి is the best. ఓకే, యు నో. ఓకే, గుడ్. సరే, షోడశముఖి 16 ఫేస్. అధిదేవత మహామృత్యుంజయుడు. అగైన్ ఇది కూడా శివుడి పేరే, మహామృత్యుంజయుడు. ఓకే, గ్రహము కేతువు. కేతువు, దిస్ ఈజ్ ఆల్సో షాడో ప్లానెట్. బెనిఫిట్స్: అకాల మృత్యు భయ నివారణ. అకాల మృత్యు భయ నివారణ. మహామృత్యుంజయుడు అంటే అకాల మృత్యువు నుంచి మనల్ని కాపాడి, సాధారణ మృత్యువు అంటే ఆ మృత్యువు టైం వచ్చినప్పుడు, మన ఆయుష్ తీరినప్పుడు 100 years, 150, 250, whatever the age, you know, that time you will get. Okay, and also roga bhaya nivarana. కొంతమంది చాలా భయపడిపోతా ఉంటారు. చిన్న జలుబు దగ్గు వచ్చినా కూడా అయ్యయ్యో ఇంకా అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్లు, పాస్వర్డ్లు అన్ని చెప్పేస్తారు ఇంకా ఫ్యామిలీలో. ఓన్లీ ఫర్ స్మాల్ స్నీజింగ్ ఇష్యూ some people will have that bhayam, right? No, you should not have that bhayam. You should be always have dhairyam. దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. సో రోగ భయ నివారణం కూడా వస్తుంది. నెక్స్ట్ సప్తదశముఖి 17 ఫేస్. విశ్వకర్మ. విశ్వకర్మ దేవశిల్పి, the greatest architecture in the world. విశ్వకర్మ. గ్రహము శని గ్రహం. Now the benefits: creativity in you, సచేతన శక్తి, సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇన్నోవేటివ్ క్వాలిటీ విదిన్ యూ విల్ రైజ్.
నెక్స్ట్ అష్టాదశముఖి 18 ఫేస్ దేవత భూమాత భూమి భూదేవి భూమాత we are all pop-ups from Bhumata. Pop-up, right? భూమి నుంచి వచ్చిన ప్రోడక్ట్ మనం. భూమాతే మనకమ్మ. ఎంత ఎగరాలని ప్రయత్నించినా మళ్ళీ భూమాత తన ఒళ్ళో లాగేసుకుంటుంది. గురుత్వాకర్షణ శక్తి, అవునా? గ్రావిటేషనల్ ఫోర్స్. ఎంత దూకినా మళ్ళీ అమ్మ తీసేసుకుంటుంది. అండ్ we coming from the earth and we go also in the earth. యోగా చేస్తూ చాలా చక్కగా బతికామా, ఎక్కువ రోజులు భూమాత ఆయుష్ ఇస్తుంది. లేకపోతే ఏదో ఒక రోగం ద్వారా తీసేసుకుంటుంది. షీ విల్ టేక్ యూ బ్యాక్. ఓకే, ప్లానెట్ భూమి, ఎర్త్, planet earth. Now what are all the benefits we will get? sakala samriddhi, samriddhi and garbha rakshana, especially for the women. గర్భ రక్షణ, గర్భ సంచి, గర్భము రిలేటెడ్ హెల్త్ ఇట్ విల్ ఇంప్రూవ్. అండ్ ఎవరికైనా పిల్లలు లేట్గా పుడుతున్నారు లేదా పుట్టట్లేదు, దెన్ దే విల్ వియర్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఏకోన వింశతి. ఏకోన వింశతి అంటే 19 ముఖాలు, 19 ఫేస్. 19 ఫేస్ రుద్రాక్ష. ఒకసారి చెప్పరండి. ఏకోన వింశతి, ఏకోన వింశతి 19 ఫేస్. నారాయణుడు, నారాయణుడు. అండ్ ప్లానెట్ సన్, సూర్యుడు. అండ్ ద బెనిఫిట్ ఉద్యోగ విధి నిర్వహణలో విజయం. ఇన్ యువర్ డ్యూటీ, వాట్ ఎవర్ ద డ్యూటీ యు ఆర్ డూయింగ్, యు విల్ గెట్ సక్సెస్. ఉద్యోగ విధి నిర్వహణలో విజయం. ఉద్యోగం అందరికీ వేరుగా ఉంటుంది. ఒక చిన్న పిల్లోడు, స్కూల్కి వెళ్ళే పిల్లోడు ఉద్యోగం ఏంటి? తొందరగా లేవాలి, చదువుకోవాలి, యోగా చేయాలి, చక్కగా బాక్స్ లో పెట్టించిన అన్నం మొత్తం ఫుడ్ అంతా తినేసేయాలి వేస్ట్ చేయకుండా. అండ్ మంచి బుద్ధి, మంచి విద్యని ఆర్జించాలి. ఇదంతా ఆ విద్యార్థి యొక్క డ్యూటీ, ఉద్యోగం. ఇప్పుడు 60+ రిటైర్ అయిపోయారు. వాట్ ఈజ్ యువర్ ఉద్యోగం? పిల్లలకు, మనవళ్లకు, మనవరాళ్లకు మంచి చెప్పడం, వాళ్లకు దిశానిర్దేశం చేయడం, రెస్ట్ తీసుకోవడం, పుస్తక పఠనం, ఆధ్యాత్మిక మార్గంలో ఇంకాస్త ముందుకు వెళ్ళడం, ఆరోగ్యంగా ఉండడం, ఇదంతా మీ ఉద్యోగం. అలా మన ప్రతి ఒక్కరికి మనకంటూ డ్యూటీస్ ఉంటాయి. సో ఆ డ్యూటీసే ఉద్యోగము. సో ఉద్యోగ విధి నిర్వహణలో విజయం. నెక్స్ట్ వింశతి ముఖి, 20 ఫేస్. వింశతి గ్రహం చెప్పలేదు. గ్రహం సూర్యుడమ్మా, చెప్పాం కదా. చెప్పారా? మీ ఇంటర్నెట్ మేబీ. ఓకే, 20 ఫేస్ వింశతి ముఖి.
బ్రహ్మ, బ్రహ్మదేవుడు. ప్లానెట్, సర్వగ్రహాలు, మొత్తం ఆల్ ద ప్లానెట్స్. Now the benefit. Creative sense will increase. క్రియేటివ్ సెన్స్ అంటే మీలో ఉన్న కొత్త సృజనాత్మక శక్తి. అంటే మీరు ముగ్గేస్తున్నారు ప్రతిరోజు, ఇప్పుడు ఇంకాస్త వేరే వెరైటీ కొత్త ముగ్గు వేయాలనిపిస్తుంది. రథం ముగ్గేశారు, ఆ రథంలో కృష్ణార్జులను కూడా పెట్టాలనిపిస్తుంది. దట్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్. ఓకే. అండ్ ఆల్సో మానసిక వికాసం. మానసిక వికాసం. నెక్స్ట్ ఏకవింశతి, 21 ఫేస్. ఏకవింశతి రుద్రాక్ష. కుబేరుడు. ఏకముఖ మళ్ళా ఏకవింశతిముఖి. 21 ఫేస్ రుద్రాక్ష. ఏకవింశతి. కుబేరుడు. గ్రహము వీనస్, శుక్రుడు. అండ్ ద బెనిఫిట్, అపారమైన సంపద. అపారం. యు విల్ టైర్డ్ కౌంటింగ్ ద నోట్స్. అపార సంపద కలుగుతుంది. బ్యాంక్ లో క్యాషియర్ అవుతారు. వెరీ గుడ్ జోక్. ఎక్సలెంట్ టైమింగ్ అమ్మా. వెరీ గుడ్ కృష్ణప్రియ గారు, వెరీ గుడ్. మంచి టైమింగ్ ఉందమ్మా. అది సంపద అవదండి. become a cashier, cash won't become us, sir. We should not become అది cashier. We should be the సంపద owner అవదు. for cash. దట్ ఈస్ వై ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ ఎ జోక్. కౌంటింగే. ఆయన అంత రక్షణే కల్పించడమే గానీ ఆయనకేం రాదు, పైసా కూడా అందులో. సంపద అవదు. సంపద అనుకుంటే ఆడు ఇంటికి వెళ్ళిపోతాడు మీదకే. ఓకే. సో అపారమైన సంపద ఎవరికైనా కావాలా? ఎవరికి కావాలి? ఎవరు వద్దంటారు సార్? ఎస్, బ్యాంక్ లో ఇది క్యాష్ కరెక్ట్ కదా. ఎవరు వద్దంటారు? అసలు ఎవరు వద్దన్నారు? వెరీ గుడ్. ఓకే. అపారమైన సంపద కలుగుతుంది. 21 ఫేస్ కుబేరుడు. చాలా రేర్ అండి, ఇది చాలా రేర్. ఓకే. నా ఈ 21 ఫేసెస్ కాకుండా ఇంకొక 3 కూడా ఉంటాయి. గౌరీ శంకర్ రుద్రాక్ష. జస్ట్ పేరు రాసుకోండి, బెనిఫిట్ రాసుకోండి. గౌరీ శంకర్ రుద్రాక్ష. గౌరీ శంకర్ రుద్రాక్ష. ఇవి శివపార్వతుల ఏకస్వరూపాన్ని అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తుంది. అండ్ ఇది వేసుకుంటే భార్య చెప్పినట్టు భర్త వింటాడు, భర్త చెప్పినట్టు భార్య వింటుంది. ఇద్దరు సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా వాళ్ళ సంసార జీవనం కొనసాగిస్తారు. దాంపత్య సుఖం, భార్యాభర్తల మధ్య సంబంధం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు బాగుంటే మొత్తం ఇల్లే బాగుంటుంది, సంసారం బాగుంది, దేశమే బాగుంటుంది, ప్రపంచమే బాగుంటుంది. అవునా? మరి అదే భార్యాభర్తలు చిన్న గొడవ పడితే వాళ్ళు బాగుండరు, ఇల్లు బాగుండదు, పిల్లలు స్ట్రెస్, పిల్లలు టెన్షన్ పడిపోతారు, అండ్ దేశం అయితే అస్సలు బాగుపడదు. సో భారతీయ వివాహ వ్యవస్థ అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి దైవ సాక్షిగా ఆ బంధంలో మనం సంసార జీవనం కొనసాగిస్తాం. అవునా?
సో which is very essential for the world health and well-being కదా, మొత్తం ప్రపంచమే బాగుంటుంది. ఓకే, సో భార్యాభర్తలు బాగుండాలి. చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే ఇమీడియట్ గా యూ నీడ్ టు ఫర్గెట్ ఇట్, ఇమీడియట్లీ యూ నీడ్ టు కమ్ బ్యాక్. అంతేగాని దాన్ని లాగి 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 మాట్లాడుకోవడం ఆపేసి రోజులు తరబడి నెలల తరబడి అలా ఉండకూడదు. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్విచ్, Come out from that. కమ్ అవుట్ ఫ్రమ్ దట్. అండ్ ఒకరి తప్పులను ఎంచక అడ్జస్ట్ చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి. అందరము ప్రతి ఒక్కరం పర్ఫెక్ట్ ఎవరు కాదు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వి డూ మిస్టేక్స్. మనకు కొన్ని విషయాలు తెలియవు, వంట చేయడం సరిగ్గా రావట్లేదు, సరే ఓకే, నో ప్రాబ్లం, అడ్జస్ట్. మాట్లాడడం సరిగా రావట్లా, నో ప్రాబ్లం, అడ్జస్ట్ హర్ క్వాలిటీ, అడ్జస్ట్ హిస్ క్వాలిటీ. అదే కదా ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ అంటే అదే కదా. వెన్ యూ సే ఐ లవ్ యూ టు యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్, వాట్ డస్ ఇట్ మీన్? ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను, అంతేగాని నువ్వు నన్ను ప్రేమించు అనేది లేదు అక్కడ. దట్ మీన్స్ జీరో ఎక్స్పెక్టేషన్. ఎలా ఉన్నా సరే మీరు ప్రేమించాలి. చింపిరి జుట్టున్నా, నల్లగా ఉన్నా, చీమిడి ముక్కున్నా మీరు ప్రేమిస్తున్నారు. ఎలా ఉన్నా సరే యు ఆర్ యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈస్. ఎలా ఉన్నా సరే, బికాస్ యూ సెడ్ యు ఆర్ లవింగ్ దెమ్, రైట్? ఐ లవ్ యూ మీన్స్ వాట్? నేను ప్రేమిస్తున్నాను, నేనే ఇవ్వడం, నా వైపు నుంచే మొత్తం ఇవ్వడం. నాకు ఇది కావాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు జుట్టు ఇలా వేసుకోవాలి, డ్రెస్ ఇలా వేసుకోవాలి. నో, ఎలా ఉన్నా సరే you are accepting. That is the true love means, right? That is the true meaning of I love you, right? Zero expectation. Whatever you have, you are giving to them. Sarvam samarpistunnaru meeru. That is, called true love. అదే మన వివాహ బంధము. భార్యాభర్తలు అలా ఉండాలి. ఓకే, ఒకరి తప్పులని, ఒకరి మిస్టేక్స్ని, ఒకరి క్వాలిటీస్ని మనం యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఇట్ ఈస్గా. అడ్జస్ట్, అండర్స్టాండ్, నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ రుద్రాక్ష? ఇది రుద్రాక్ష ఎలా ఉంటుందంటే, గౌరీశంకర్ రుద్రాక్ష అనేది 2 రుద్రాక్షలు కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు శివుడి త్రిశూలానికి ఉన్న డమరు ఎలా ఉంటుంది? 2 ట్రయాంగిల్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ కదా. ఓకే, అలాగా ఈ రుద్రాక్ష చూడ్డానికి అలా ఉంటుంది. అండ్ వెరీ గుడ్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఓకే, నెక్స్ట్ గర్భగౌరి రుద్రాక్ష. గర్భగౌరి రుద్రాక్ష ఇది ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది, 2 కలిసి ఉంటాయి. బోత్ విల్ బి మర్జ్డ్. 1 ఈజ్ బిగ్, 1 ఈజ్ స్మాల్. పార్వతీ వినాయకుల రుద్రాక్ష. గర్భగౌరి, పార్వతీదేవి, వినాయకుడు. ఇది వేసుకోవడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు మధ్య బంధం బలపడుతుంది. మీరు చెప్పినట్టు మీ పిల్లలు వింటారు, బాగుపడతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది కొంతమంది తల్లిదండ్రుల సమస్య, అవునా? ఎంత చెప్పినా వినరు పిల్లలు. సో అలాంటప్పుడు వాళ్ళని సరైన దిశలో నడిపించడానికి ఇది మీరు వేసుకోవచ్చు. పేరెంట్స్ వేసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే వినని పిల్లలు రుద్రాక్ష వేసుకోమన్నా వేసుకోడు. అందుకే తల్లిదండ్రులే వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గణేశ రుద్రాక్ష.
గణేశ రుద్రాక్ష తొండం ఉంటుంది. ఆ రుద్రాక్ష పైన ట్రంక్, ద షేప్ ఆఫ్ ఎలిఫెంట్ ట్రంక్ విల్ బి దేర్. తొండం ఉంటుంది. ఓకే, ఇది వేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగుతాయి, కష్టాలు తొలగుతాయి. ఏదైనా పని జరగట్లేదు, ఆగిపోయింది, ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఈ రుద్రాక్ష వల్ల తొలగిపోతాయి. ఓకే, సో ఓవరాల్ 21 + 3 మొత్తం ఎన్ని రకాల రుద్రాక్షలు ఉంటాయి మనకు? 24. 24. 24 రకాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఉంటుంది, సిద్ధమాల. సిద్ధమాల అనేది దాంట్లో మొత్తం 14 ఫేస్ రుద్రాక్ష వరకు ఉంటాయి. 1 to 14 మినిమం, అంటే యావరేజ్ గా 1 to 14 కలిసిన మాల. ఇఫ్ యు ఆర్ వెరీ ఫార్చునేట్, యూ క్యాన్ గెట్ 24, ఆల్ 24 ఉన్న సిద్ధమాల. దట్ ఈస్ వెరీ రేర్, వెరీ వెరీ రేర్. ఐ హ్యావ్ నాట్ సీన్ టిల్ నౌ. బట్ మరి చూద్దాం, మన ప్రయాణంలో దొరుకుతుందా చూద్దాం. ఓకే, 1 to 14 చూసారా సార్? ఎస్ అమ్మా, ఎస్. అది 1 to 14 అనేది ఈజీలీ అవైలబుల్, రేర్లీ యు కెన్ గెట్ ఇట్. బట్ 1 to 24 సిద్ధమాల, దట్ ఈస్ వెరీ వెరీ రేర్. ఇంకా ఆ శివుడు కటాక్షం కృప ఉంటే దొరుకుతుంది. So sorry to interrupt. Yep. Sir, actually, I have come across both this 1 to 14, what you said, and in 1 to 24 also, sir. It is in Haridwar, sir. In one Very good. shop, whether it is original or it's not original, I don't know. But it was when పట్టుకునేటప్పుడు అది వదిలా వైబ్రేషన్ అయింది, but it was too costlier, sir. ఎస్ ఎస్, అంటే ఇవి రుద్రాక్షమాల, ఎస్పెషల్లీ సిద్ధమాలలో లాట్ ఆఫ్ కంటామినేషన్ విల్ బి దేర్. అది ఒరిజినల్ సిద్ధమాల దొరకడం చాలా రేర్ అండి. అది హిమాలయాలలో అత్యంత చాలా సుదీర్ఘమైన సాధన చేసే ఋషులు, గురువుల వద్ద దొరుకుతుంది అది. గుడ్ మార్నింగ్. కాశీలో కుంభమేళా జరిగేటప్పుడు చాలా రేర్ బీయింగ్స్ వస్తారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అట్లాంటి సూక్ష్మ శరీరం ధరించిన నాగా సాధువులు, అఘోరీలు వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ దట్ షాప్లలో బయట దొరికేది కొంచెం వి కెనాట్ ట్రస్ట్. ఎవరైనా మంచి ద గ్రేటెస్ట్ యోగుల వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ ఒరిజినల్ డూప్లికేట్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, జస్ట్ చూడగానే, చేతిలో పట్టుకోగానే తెలిసిపోతుంది. ఓకే, ఫైన్. సో ఇది రుద్రాక్షల గురించి. టుమారో క్లాస్ విత్ దీపం. సార్ ఒక దీపము. డౌట్ సార్. చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు రుద్రాక్షలు డూప్లికేట్స్ అంటే రేగిపండు గింజలు కూడా రుద్రాక్షల్లాగా అమ్ముతారని అట్లా ఉంది కదా. ఒరిజినల్ రుద్రాక్షని టెస్ట్ చేసి తీసుకోవాలంటే ఎలా టెస్ట్ చేయాలి? ఇది ఏంటంటమ్మా, టెస్టింగ్ అనేది ఇట్ విల్ బి డన్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఒక 2 కాయిన్స్ తీసుకుంటే, కాయిన్స్ whatever, the normal steel metal kind of a thing or copper kind of a thing, కాయిన్స్ తీసుకొని రెండిటి మధ్యలో ఇప్పుడు రుద్రాక్షకు అటువైపు ఇటువైపు పెడితే, ఇఫ్ యు కీప్ ద కాయిన్స్ బోత్ సైడ్ ఆఫ్ ఎ రుద్రాక్ష, దట్ రుద్రాక్ష విల్ రొటేట్. బట్ అగైన్ ఇది కూడా డూప్లికేట్లు వచ్చేసాయి. ఇది కూడా వచ్చేసింది డూప్లికేట్. సో ఇలా మనం టెస్ట్లు అనేది, అండ్ కొంతమంది సర్టిఫికేట్ ఇస్తారు,
They will give you certificate, but that also we cannot trust. ఫేక్ అది కూడా ఫేక్ ఉంటాయి, తెలీదు మనకు ఏది నిజం ఏది అబద్ధం. అయితే ద బెస్ట్ వే టు గెట్ ద రుద్రాక్ష ఈజ్, మన ఇంటి చుట్టూ ఏదైనా శివాలయం ఉంటే, పురాతనమైన శివాలయం ఉంటే ఇంకా మంచిది, లేదా మన ఇంటి చుట్టూ ఏదైనా శివాలయం ఉంటే ఆ గుడికి వెళ్ళి ఆ పూజారికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దే విల్ గివ్ యూ, బికాస్ దే నో వెరీ వెల్. ప్రతిరోజు చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు డూప్లికేట్ ఏది ఒరిజినల్ ఏది అని. ఆర్ యూ కెన్ గెట్ ద రుద్రాక్ష ఫ్రమ్ ఏ యోగి. యోగులు, చాలా సంవత్సరాల నుంచి యోగ సాధనలో ఉన్న వారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఇన్ చెన్నై, ఆల్ మై స్టూడెంట్స్, ద శివయోగ సెంటర్లో, నా యోగ సెంటర్లో యునో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ లోకల్లీ ఫిజికల్లీ ఐ విల్ గివ్ రుద్రాక్ష ప్రసాదం. పంచముఖి రుద్రాక్ష 16 mm విడుతుంది, అది నేను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఐదర్ దే కెన్ వియర్ ఇట్ ఆర్ దే కెన్ డూ ద పూజ. సో అంటే యోగుల నుంచి, ఎవరైనా యోగుల నుంచి వారి దగ్గర నుంచి తీసుకోవాలి. దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్ అండ్ ఒరిజినల్. అండ్ యోగ ఆశ్రమాలు ఉంటాయి, పెద్ద పెద్ద యోగా సెంటర్లు ఉంటాయి. ఇప్పుడు నార్త్లో బాబా రామ్దేవ్ గారి ఆశ్రమం ఉంటుంది హరిద్వార్లో, పతంజలి యోగపీఠ్ హరిద్వార్ ఉంటుంది. హరిద్వార్లో కూడా అండ్ హృషికేశ్లో కూడా చాలా యోగా సెంటర్స్ ఉంటాయి. అండ్ మన సౌత్లో వస్తే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళది ఉంది, అండ్ ఇక్కడ ఈషా ఫౌండేషన్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోవాలి. అండ్ ఇప్పుడు కైలాస యాత్ర చేసేటప్పుడు కూడా మీకు నేపాల్లో ఖచ్చితంగా దొరుకుతాయి. సో అక్కడ కూడా మీరు తీసుకోవాలి. జోషిమఠ్లో తీసుకున్నామండి మేము. వెరీ గుడ్ అండి. జోషిమఠ్ ఇస్ జెన్యూన్ ఓన్లీ, బద్రీనాథ్ ఒరిజినల్. దగ్గర. అవునండి, ఒరిజినల్ ఓన్లీ, దే విల్ గివ్ ఒరిజినల్. సో దిస్ ఈస్ ద వే టు గెట్ ద రుద్రాక్ష. అండ్ ఇన్ జనరల్ పంచముఖి అబౌవ్ 12 years ఆఫ్ ఏజ్, 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పంచముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. ఆడవారు మగవారు అందరూ పిల్లలు పెద్దోళ్ళు అందరూ. పిల్లలు అంటే బిలో 12 years వాళ్ళు షణ్ముఖి వేసుకోవాలి. 6 phase. వాళ్ళకు ఫోకస్, ఏకాగ్రత, వాళ్ళ శరీర బలము అన్ని పెరుగుతాయి. సో బిలో 12 years 6 phase, అబౌవ్ 12 years 5 phase. దిస్ ఈస్ జనరల్ కేటగిరీ. ఎవరైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే సరే. One more question, sir, related to Rudraksha. Yeah, please. Sir, usually they will say that the Rudraksha what we wear, it should not be used for Japamala. It should be separate, and the Rudraksha what we wear, we should be separate. I need clarification about this, sir. ఓకే, సో అది ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు జపమాల అనేది ఒక జపమాల ఉంటుంది ఇంట్లో, పూజ రూమ్ లో పెడతారు. జపం చేసి వెంటనే మళ్ళీ వి విల్ కీప్ ఇన్ ద పూజా రూమ్. అండ్ మదర్ ఈస్ డూయింగ్ జపం, ఫాదర్ ఈస్ డూయింగ్, డాటర్ ఈస్ డూయింగ్, సన్ ఈస్ డూయింగ్, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద జపమాల, అండ్ దే ఆర్ ప్లేసింగ్ ఇన్ ద పూజా రూమ్. అది సపరేట్ గా ఉండాలి. And if you are wearing like me, see, I am wearing this, and this is my japamala also, na medalo veskune mala also. I am wearing it also, I am doing japam also, because it carries the aura of me. అందుకే ఇది నేను మాత్రమే దీంతో జపం చేయాలి. ఇప్పుడు నేను ఇది మా ఆవిడకో పిల్లలకో ఇవ్వకూడదు జపం కోసం, బికాస్ దట్ విల్ డిస్టర్బ్ దేర్ ఆరా.
So if you are wearing individually, you are alone doing the japam, you can wear and you can do the japam with the same Rudraksha mala. Ledu, multiple people are in contact with that, touching that, Then then separate mala. separate, keep in puja mandir. Yes. Thank you, Okay, sir. Andy? Okay. Om Shivaya Gurave Namaha. Let's wind up. Vai Gurave It's Namaha. 6:40 now. ఓం Om శివాయ Shivaya గురవే Gurave నమః. Namaha. Om 1, Shivaya Gurave Namaha. శివాయ గురువే నమః 2, శివాయ గురువే నమః 3. 3.